నల్లపు రెడ్డి ప్రసన్నతో చై కొట్టి పదరా వైసీపీ జెండను బట్టి ఒన్నడుగులు అడుగు అవరా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, పేదల్ని నమ్ముకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు ఒకటై ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే నెపంతో ఎన్ని కుట్రల బంధాల్లో అన్ని కుట్రలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2 రోజుల క్రితం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించారు. తగలరాని చోట తగిలిగాని ఉంటే చనిపోయి ఉండేవాడు. కన్నుకు తగులున్నా కూడా చాలా ఇబ్బంది అయి ఉండేది. చంద్రబాబు ఏమీ చేయలేక ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారనే దాంతో ఈ రాళ్లతో దాడులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇక మన నియోజకవర్గం, నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 11 సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో. మీ అందరి ఆశీర్వాదంతో 9 సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో. నేను 6 సార్లు గెలిచాను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు గెలిచారు. నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు. మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా, మీ ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 1,12,00 గడపలు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్ల దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి, ప్రతి గడపకు పంపించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోమన్నటువంటి వ్యక్తి. ధనబలం చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలే దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మహిళలు చాలామంది ఉన్నారు. మీరెవ్వరు కూడా ఫలాని పథకం మాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి బయటకు రావాలని, ఆర్థికంగా బలపడాలని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ వచ్చాయని ఈ 5 సంవత్సరాలు కనబడని వ్యక్తులందరూ కూడా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగుపాడుకు సంబంధించి 41,49,00,000 ఇవ్వడం జరిగింది. విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వచ్చి పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు దాదాపు 27,42,00,000, అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇవన్నీ కలిపి మొత్తం 68,91,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 58 లక్షలు శాంక్షన్ చేశాం, టెండర్స్ పిలుస్తున్నారు. సీసీ రోడ్స్ ఇచ్చాం.
ఎంపీ ల్యాడ్స్ కింద 50 lakhs ఇచ్చాము, ఆర్ఓ ప్లాంట్లు పెట్టాము, ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది, 15th ఫైనాన్స్ కింద సైడ్ డ్రైన్స్ 50 లక్షలు, ఎంపీపీ గ్రాంట్ కింద సీసీ రోడ్స్ 30 lakhs, నాడు నేడు కింద ఎంపీ యూపీఎస్ పాత పడుగుపాడు 23,49,000తో చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలు 1,15,00,000, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా చేశాం. ఈ 33 పథకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు వచ్చినవి చెప్తాను. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా ఇవన్నీ కూడా చాలా పథకాలు వచ్చినాయి. ఒక్కసారి ఆలోచించండి. చాలా ప్రభుత్వాలు మీరు చూశారు, చాలామంది ముఖ్యమంత్రులను చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం అభ్యర్థిగా పెట్టారు. ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎవరి ప్రశాంతమ్మ? మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన 6 సంవత్సరాలు రాజ్యసభ వెలగబెట్టి విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ప్రశాంతమ్మని టీటీడీ బోర్డు మెంబర్గా, ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్గా వేసి అంత చేస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాడని చెప్పి మన పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. ఎందుకని? ఎంతసేపు ఈ రెడ్లు, కమ్మవాళ్ళు, పెద్ద పెద్ద కులాల వాళ్లే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండాలన్నా ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరు టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినారు. ఈ అక్రమ సంపాదన, ఆ డబ్బంతా తీసుకొచ్చి పేదలకు ఇచ్చి గెలవాలంట. అందువల్ల మా నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తూ ఉన్నా, ఎవ్వరు కూడా వద్దనొద్దు. ఓటుకి 5,000 ఇస్తారంట, తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి. బుద్ధి వచ్చేటట్టు చేయండి. కోవూరు నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. డెల్టా ఏరియా ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఎవరు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. మధ్యలో వచ్చి ఆ డబ్బుకు ఆశపడి మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎన్ని గుడిలలో పూజలు చేసినా, డబ్బులు ఇచ్చినా, అక్రమ సొమ్ముతో ఎన్ని దానాలు చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ వల్ల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. నెల్లూరు జిల్లాలో నీ వల్ల ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం, జిల్లా అంతా కూడా తెలుసు. నువ్వు చేసిన పాపాలు, అక్రమాలే రేపు జరగబోయే ఎన్నికలలో నీకు, నీ భార్యకు శిక్ష వేస్తాయి. భగవంతుడనేవాడు పైన చేరి నువ్వు చేసిన తప్పులన్నింటినీ చూస్తున్నాడు. ప్రజా కోర్టులో నీకు, నీ భార్యకు శిక్ష తప్పదు.